ఐ ఈట్ అంటే నేను తింటాను. ఇది మన రోజువారీ అలవాటు గురించి చెప్పే ఒక చాలా సాధారణ వాక్యం కదా. కానీ దానికి మధ్యలో ఒక చిన్న పదం చేర్చి ఐ కెన్ ఈట్ అంటే దానర్థమేంటి? నేను తినగలను అని వస్తుంది కదా. అవును. అంటే ఒక చిన్న పదం వాక్యంలోకి రాగానే అది కేవలం ఒక అలవాటును మాత్రమే కాకుండా ఆ వ్యక్తి సామర్థ్యాన్ని, పవర్ని చూపిస్తుంది. నిజమే. ఒక రోగి రోజుల తరబడి ఏమీ తినలేని పరిస్థితిలో ఉండి ఒక్కసారిగా ఐ కెన్ ఈట్ అంటే అది నిజంగా పెద్ద అద్భుతం కదా. ఖచ్చితంగా. ఈ ఒక్క చిన్న పదం మొత్తం వాక్యమర్థాన్ని ఎలా మార్చేసిందో కదా. ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో ఇంగ్లీష్ భాషను నడిపించే ఒక శక్తివంతమైన ఇంజిన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవే వర్బ్స్ అంటే క్రియాపదాలు. ఆ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు అత్యంత ఎక్కువ భయపడేది ఈ వర్బ్స్ దగ్గరే. కానీ దీని వెనక ఉన్న లాజిక్ను ఒక చిన్న కథలాగా అర్థం చేసుకుంటే దీనికంటే ఈజీ ఇంకోటుండదు. అవును. భాష అనేది ఒక అద్భుతమైన యంత్రం లాంటిదనుకుంటే అందులో ప్రతి పదానికి ఒక పని ఉంటుంది కదా. ఆ యంత్రం కదలాలి అంటే దానికి ఒక ఇంజిన్ కావాలి. ఇంగ్లీష్ భాషకు ఆ ఇంజిన్ ఈ క్రియలే. ఎగ్జాక్ట్లీ. ఒక కారులో ఇంజిన్ లేకుండా టైర్లు, స్టీరింగ్ ఎంత అందంగా ఉన్నా ఆ కారు ముందుకు వెళ్ళదు. అలాగే ఒక వాక్యంలో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎన్నున్నా క్రియ లేకపోతే దానికి ప్రాణం ఉండదు. అవును. కానీ ఈ వర్బ్స్ అనగానే చాలామంది కేవలం పనులు మాత్రమే అనుకుంటారు. అంటే పరుగెత్తడం, తినడం, రాయడం ఇలాంటివి. అవును. ఇవన్నీ మన కళ్లకు కనిపించే పనులు కాబట్టి వీటిని యాక్షన్ వర్బ్స్ అంటారు. ఇక్కడి వరకు చాలా క్లియర్గానే ఉంది. కానీ ఇందులో లింకింగ్ వర్బ్స్ అనేవి కూడా ఉన్నాయని విన్నాను. అవునండి. లింకింగ్ వర్బ్స్ అంటే కనెక్ట్ చేసేవి అన్నమాట. అంటే ఉదాహరణకు నేను సంతోషంగా ఉన్నాను అంటే ఇంగ్లీష్లో ఐ యామ్ హ్యాపీ అంటాం కదా. ఇందులో నేను ఏ పని చెయ్యట్లేదు కదా. మరిక్కడ యామ్ అనేది వర్బ్ ఎలా అవుతుంది? ఒక చిన్న పిల్లాడికి ఈ లాజిక్ని మనం ఎలా వివరిస్తాం? ఇక్కడే మనం ఇంగ్లీష్ భాష మెకానిజంను అర్థం చేసుకోవాలి. మన మాతృభాషలో ఇప్పుడు తెలుగులో తీసుకుంటే నేను సంతోషం అని కూడా అనేస్తుంటాం కదా. అక్కడ పని కనిపించకపోయినా భావం అర్థమైపోతుంది. అవును. చాలా సింపుల్గా చెప్పేస్తాం. కానీ ఇంగ్లీష్ అలా కాదు. అది చాలా స్ట్రిక్ట్. క్రియ లేకుండా అది ఏ వాక్యాన్ని ఒప్పుకోదు. ఇక్కడ మీరు అడిగిన ఐ యామ్ హ్యాపీ అనే వాక్యాన్ని చూద్దాం. ఇందులో ఐ అనేది సబ్జెక్ట్, హ్యాపీ అనేది ఒక ఫీలింగ్ లేదా మనమున్న స్థితి. ఓహో, అంటే ఈ రెండింటిని కలపడానికి ఏదైనా కావాలన్నమాట. కరెక్ట్. ఈ రెండింటినీ కలపడానికి ఒక గమ్ లేదా ఫెవికాల్ కావాలి. ఆ ఫెవికాల్ పేరే యామ్. దీన్నే లింకింగ్ వర్బ్ అంటారు. వావ్. అంటే మ్యాథ్స్లో మనం వాడే ఈక్వల్ టు గుర్తులాగా అనమాట. ఐ ఈక్వల్ టు హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. సరిగ్గా చెప్పారు. ఈ లింకింగ్ వర్బ్స్ అనేవి భౌతికంగా జరిగే పనులను అస్సలు చూపించవు. ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు అని మాత్రమే చెబుతాయి. ఈజ్, వాజ్, ఆర్ ఇవన్నీ కూడా ఇలా రెండు పదాలను కలిపే గమ్ లాంటివే. భలే చెప్పారు. అంటే సబ్జెక్ట్ని హీరో అనుకుంటే వాళ్లతో ఫైట్స్ చేయించేది యాక్షన్ వర్బ్. అదే హీరో హీరోయిన్ల మధ్య ఫీలింగ్స్ని కనెక్ట్ చేస్తే అది లింకింగ్ వర్బ్. అవును. ఈ చిన్న తేడా అర్థమైతే ఇంగ్లీష్ వాక్య నిర్మాణం చాలా తేలికైపోతుంది. సరే, ఇప్పుడు ఈ భాషాయంత్రంలో ఇంజిన్ ఏంటో అర్థమైంది. కానీ కారు ఎప్పుడూ ఒకే స్పీడ్లో వెళ్లదు కదా. సమయాన్ని బట్టి గేర్లు మార్చాలి. కరెక్ట్. అలాగే భాషలో కూడా సమయాన్ని బట్టి అంటే కాలాన్ని బట్టి ఈ వర్బ్స్ తమ రూపాన్ని మార్చుకుంటాయి. బేస్ ఫామ్, పాస్ట్ ఫామ్ అని రకరకాలుగా ఉంటాయి. అవును. దీన్ని టెన్సెస్ అంటారు కదా. ఉదాహరణకు ప్లే అంటే ఆడటం. దీనికి చివర ఈడీ కలిపితే ప్లేడవుతుంది. ఇది నేర్చుకోవటం చాలా ఈజీ. కానీ నా అసలు కన్ఫ్యూజన్ ఏంటది? గో అంటే వెళ్ళటం కదా. దీనికి గతం గురించి చెప్పాలంటే గోడవ్వాలి కదా. మరి వెంట్ ఎక్కడ్నుంచి ఊడిపడింది? ఇది చాలామందికొచ్చే పెద్ద డౌట్ కదా. నేను వెళ్ళాను అని చెప్పడానికి ఐ గాడ్ అనుకుండా ఐ వెంట్ ఎందుకు అంటాం? దీని వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఓహో, చరిత్ర ఉందా? అవును. ఇంగ్లీష్ భాష అనేది ఏ ఒక్కరోజులోనో ల్యాబ్లో కూర్చుని తయారు చేసింది కాదు కదా. అది వందల ఏళ్లుగా మనుషులు పలకడానికి అనువుగా మారుతూ వచ్చిన ఒక ప్రవాహం. పురాతన కాలంలో ఇంగ్లీష్లో గో అనే పదానికి అసలు పాస్టెన్సే ఉండేది కాదు. అవునా? మరి అప్పట్లో వెళ్ళాను అని చెప్పడానికి ఏం వాడేవాళ్ళు? అప్పట్లో పాత ఇంగ్లీష్లో వెండ్ అని ఒక పదముండేది. WEND. వెండ్ అంటే నెమ్మదిగా ప్రయాణించడము అని అర్థం.
ఆ వెండ్ అనే పదానికి పాస్ట్ టెన్స్ వెంట్. ఆహా. అంటే ఆ వెంటనేది గోకి సంబంధించింది కాదనమాట. ఎగ్జాక్ట్లీ. కాలక్రమేణా ప్రజలు ఆ వెండ్ అనే పదాన్ని వాడటం పూర్తిగా మానేశారు. కాని దానికి సంబంధించిన పాస్టెన్స్ వెంట్ని మాత్రం తీసుకొచ్చి ఈ గోకి అతికించేశారు. అదన్నమాట సంగతి. అంటే వేరే పదం యొక్క గతాన్ని అరువు తెచ్చుకుని దీనికి అదికించేశారు. అందుకే అది ఏమాత్రం సంబంధం లేనట్లుగా వింతగా మారిపోయింది. అవును. అంతేకాదు, భాషలో రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని రెండు రకాలుంటాయి. కేవలం ఈ డి తగిలిస్తే పాస్టెన్స్ అయిపోయేవి రెగ్యులర్ వర్బ్స్. అంటే వీళ్ళు పార్టీకి వెళ్ళేటప్పుడు అందరూ ఒకే రకమైన టోపీ పెట్టుకునే స్నేహితుల్లాంటివారన్నమాట. భలే చెప్పారు. కానీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ తమ డ్రెస్ మొత్తం మార్చేసుకుంటాయి. ఉదాహరణకు, తినడం గురించి మాట్లాడేటప్పుడు ఈట్, ఏట్, ఈటన్ అంటాం. రాయడాన్ని రైట్, రూట్, రిటన్ అంటాం. మరి చదవడం విషయానికొస్తే స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది కానీ పలకడం మారుతుంది కదా. రీడ్, రెడ్, రెడ్ అంటాం. అవును. ఇవన్నీ ప్రాచీన కాలం నుంచి సామాన్య ప్రజలు రోజువారీ జీవితంలో ఎక్కువగా వాడిన పదాలు. జనాలు వాడే పదాలు గ్రామర్ రూల్స్కి ఎప్పుడూ లొంగవుగదా. అందుకే అవి తమ పాత వింత రూపాలను అలాగే అట్టిపట్టుకున్నాయి. అర్థమైంది. అంటే మనం రోజూ చేసే నిద్రపోవటం, స్లీప్, స్లెప్ట్, చూడటం, సీ, సా, ఇవ్వటం, గివ్, గేవ్ ఇవన్నీ వాడుక భాషలో బాగా అరిగిపోయి కొత్త షేపులొచ్చిన పదాలన్నమాట. ఖచ్చితంగా. వీటిని పుస్తకాలు ముందు కూచుని బట్టి పట్టడం కంటే రోజువారీ సంభాషణల్లో వాడుతూ ఉంటే అవే చాలా సహజంగా వస్తాయి. నిజమే. ఉదాహరణకు పిల్లలతో ఆడుకునేటప్పుడు బాల్ క్యాచ్, పట్టుకో అంటాం. పట్టుకున్నాక యూ కాట్ ఇట్ అని చెప్తే వాళ్ళు ఆ కాట్ అనే పదాన్ని ఎప్పటికీ మర్చిపోరు గదా. ఎగ్జాక్ట్లీ. గ్రామర్ రూల్స్ని బట్టి పట్టించడం కంటే ఇలా నిజజీవిత సంఘటనలకు కనెక్ట్ చేసి నేర్పించడమే అసలైన పద్ధతి. అప్పుడే అది మెదడులో శాశ్వతంగా ఉండిపోతుంది. సరే, మనం గతం గురించి, ఎప్పుడూ జరిగే పనుల గురించి మాట్లాడుకున్నాం. కాని ఖచ్చితంగా ఈ క్షణంలో, అంటే ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్న పనుల గురించి ఎలా చెప్పాలి? చాలా మంచి పాయింట్కి వచ్చారు. అంటే ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, లేదా ఎవరైనా వంట చేస్తున్నారు అనుకుందాం. ఇలాంటివి చెప్పడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ వాడుతుంటారు కదా. అంటే వర్బ్కి ఐఎన్జీ కలుపుతాము. అవును. ఇదొక లైవ్ కెమెరా లాంటిదన్నమాట. కెమెరా ఆన్ చెయ్యగానే కళ్ల ముందు ఏం జరుగుతోందో దాన్ని లైవ్గా రికార్డ్ చేసే కెన్సిది. అంటే ఆమె వంట చేస్తుంది వేరు, ఆమె వంట చేస్తోంది వేరు. కరెక్ట్. ఇంగ్లీష్ భాష ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుంది. దీని నిర్మాణం కూడా చాలా సులభం. సబ్జెక్ట్ పక్కన యామ్, ఈజ్ లేదా ఆర్ అని పెట్టి మెయిన్ వర్బ్కి ఐఎన్జీ కలపాలి. అంటే ఐఆమ్ రీడింగ్, షీ ఈజ్ కుకింగ్, దే ఆర్ ప్లేయింగ్ వినడానికి చాలా సింపుల్గానే ఉంది. కానీ ఇక్కడ నేనొక చిన్న లాజిక్ అడుగుతాను. అడగండి. రాసేటప్పుడు స్పెల్లింగ్స్ చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తాయి కదా. ప్లేకి ఐఎన్జీ కలిపితే ప్లేయింగ్ అవుతుంది, ఇది ఓకే. కానీ రైట్ అనే పదానికి ఐఎన్జీ కలిపేటప్పుడు చివరున్న ఈ ఎగిరిపోయి రైటింగ్ అవుతుంది. అవును. అలాగే రన్ని తీసుకుంటే దానికి ఐఎన్జీ కలిపేటప్పుడు ఇంకో ఎన్ ఎక్స్ట్రాగా వచ్చి రన్నింగ్ అవుతుంది. స్టాప్ అయితే డబుల్ పి వస్తుంది. అసలు ఈ అక్షరాలు ఎందుకు ఎగిరిపోతున్నాయి, ఎందుకు డబల్ అవుతున్నాయి? ఇది వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇదంతా గ్రామర్ రూల్ గాదు, పలకడానికి సంబంధించిన సైన్స్, అంటే ఫోనెటిక్స్ అన్నమాట. ఇంగ్లీష్లో పదాల చివర ఈ ఉంటే అది సైలెంట్గా ఉంటుంది కదా. అవును, రైట్లో ఈని మనం పలకం. కరెక్ట్. కానీ ఆ సైలెంట్గా ఉన్న ఈ దాని ముందున్న అచ్చు శబ్దాన్ని పొడిగిస్తుంది. రైట్లో ఐని మనం దీర్ఘంగా పలుకుతాం కదా. ఒకవేళ ఆ ఈని తీయకుండా పక్కన ఐఎన్జీ కలిపితే ఆ పదాన్ని పలకడం చాలా కష్టమవుతుంది. అందుకే ఉచ్చారణ సింపుల్గా ఉండటానికి ఆ చివరి ఈని తీసేస్తారు. ఆహా, అదన్మాట రీజన్. మరి ఈ రన్నింగ్ చేసేటప్పుడు డబల్ ఎన్ ఎందుకొస్తుంది? అది ఇంకా ఆసక్తికరం. చూడండి, రన్, సిట్, పుట్ లాంటి చిన్న పదాలున్నాయి కదా, వాటన్నింట్లో ఒకే ఒక్క అచ్చుంటుంది. పలికేటప్పుడు అది చాలా చిన్న షార్ట్ శబ్దంతో ఆగిపోతుంది. అంటే రన్ అని వెంటనే ఆపేస్తాం గదా, అలాగా. అవును. దానికి నేరుగా ఐఎన్జీ కలిపితే ఇంగ్లీష్ పలకడం రూల్స్ ప్రకారం ఆ మొదటి అచ్చు శబ్దం సాగదీసినట్లు మారిపోతుంది. అంటే సిట్కి నేరుగా ఐఎన్జీ కలిపితే అది సైటింగ్ లాగా పలకాల్సొస్తుంది. ఓహో, రన్ పక్కన నేరుగా కలిపితే రూనింగ్ అయిపోతోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ షార్ట్ శబ్దాన్ని అలాగే లాక్ చేసి ఉంచడానికి చివరి హల్లును డబుల్ చేస్తారు. అందుకే రన్నింగ్లో 2 ఎన్లు వస్తాయి. ఇది కేవలం మన నోటికి పలకడం సులువుగా ఉండటానికి చేసుకున్న ఒక ఫొనెటిక్ హ్యాక్.
వావ్! ఈ శబ్దాల వెనుక ఇంత సైన్స్ ఉందన్నమాట. ఇది విన్నాక పిల్లలకు స్పెల్లింగ్ తప్పులొచ్చే అవకాశమే లేదు. ఇదంతా ఒక ఎత్తైతే వర్బ్స్ ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన ఇంకో టాపిక్ ఉంది. ఏంటది? ప్రతి హీరోకి ఒక మంచి సైడ్ కిక్ అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు గదా, అలాగే ప్రధాన క్రియ ఎప్పుడూ ఒంటరిగా పనిచేయలేదు. దానికి కొందరు ఫ్రెండ్స్ మరియు కొన్ని స్పెషల్ పవర్స్ కావాలి. వాటినే మనం హెల్పింగ్ వర్బ్స్ అని, మోడల్ వర్బ్స్ అని అంటాం గదా. చాలా కరెక్ట్గా చెప్పారు. హెల్పింగ్ వర్బ్స్ అనేవి ప్రధాన క్రియకు సమయాన్ని ఫిక్స్ చేయడానికి సహాయపడతాయి. యామ్, ఇజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్ ఇవన్నీ ఈ ఫ్రెండ్స్ గ్రూప్లోకే వస్తాయి. అంటే ఐ వర్కింగ్ అంటే దానికి ఏ అర్థం లేదు కదా. అవును, ఐఎమ్ వర్కింగ్ అంటే ఇప్పుడు చేస్తున్నాను అని, ఐ వాజ్ వర్కింగ్ అంటే గతంలో చేస్తున్నాను అని కాలాన్ని మార్చేస్తాయి. ఇక్కడ వర్కింగ్ అనే మెయిన్ వర్బ్ మారలేదు, కేవలం ఆ సైడ్ కిక్ అయిన హెల్పింగ్ వర్బ్ మారి కాలాన్ని సెట్ చేసింది. భలే ఉందిది. ఇక రెండవది మోడల్ వర్బ్స్. మనం ఇంట్రోలో మాట్లాడుకున్నది ఇదే కదా. ఇవి వాక్యానికి నిజంగానే సూపర్ పవర్స్ ఇస్తాయి. అవును, క్యాన్, కుడ్, మే, మస్ట్, షుడ్ ఇవన్నీ మోడల్ వర్బ్స్ అంటారు. అంటే ఐ డూ ఇట్ అంటే నేనిది చేస్తాను అనేది ఒక నార్మల్ వాక్యం. కానీ ఐ మస్ట్ డూ ఇట్ అంటే నేనిది ఖచ్చితంగా చెయ్యాలి కదా. అందులో ఎంత పవర్ కనిపిస్తోందో చూడండి. అసలు భాష యొక్క అందం, మనం మాట్లాడే మర్యాద అంతా ఈ మోడల్ వర్బ్స్లోనే దాగి ఉంటుంది తెలుసా? అవునా? అదెలాగు? ఇప్పుడు ఎవరు ఆఫీస్లోకైనా వెళ్లేటప్పుడు కెన్ ఐ కమ్ ఇన్ అని అడగొచ్చు. గ్రామర్ ప్రకారం అది కరెక్టే, కానీ క్యాన్ అనేది సామర్థ్యాన్ని చూపిస్తుంది. అంటే భౌతికంగా నాకు లోపలికి వచ్చే సత్తా ఉందా అని అడిగినట్లు ఉంటుంది. ఓహో, అంటే నా కాళ్లకు బలముంది, నేను రానా అని అడిగినట్లుంటుందన్నమాట. అంతే కదా. అదే మే ఐ కమిన్ అని అడిగితే అక్కడ ఆ మే అనేది ఒక అద్భుతమైన మర్యాదను, గౌరవాన్ని చూపిస్తోంది. అంటే వర్బ్ మారలేదు, కేవలం ఆ చిన్న సూపర్ పవర్ పదాన్ని మార్చడం వల్ల మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో తెలిసిపోతుంది. నిజమే. మనం వాడే పదాన్ని బట్టి మనం రిక్వెస్ట్ చేస్తున్నామా, ఆర్డర్ వేస్తున్నామా, లేక సలహా ఇస్తున్నామా అనేది ఇట్టే డిసైడ్ అయిపోతుంది గదా. అవును. ఇవన్నీ ఒకెత్తైతే భాషలో మారువేషంలో తిరిగే దొంగలు కొంతమందున్నారు. వారి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అవే ఫ్రేజల్ వర్బ్స్. ఆ ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అసలు ఇవి ఎలా ఉంటాయంటే, ప్రధాన క్రియ పక్కనొక చిన్న పదాన్ని పెట్టుకుని పూర్తిగా కొత్త అర్థంతో వచ్చి మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. కరెక్ట్గా చెప్పారు. ఉప్పు రుచి వేరు, నీటి రుచి వేరు, కాని ఆ రెండూ కలిస్తే సముద్రపు నీరులాగా ఒక కొత్త రుచి వస్తుంది కదా. ఈ ఫ్రేజల్ వర్బ్స్ కూడా సేమ్ అంతే. కానీ నాకిక్కడ లాజిక్ అర్థం కాదు. ఉదాహరణకు గివ్ అంటే ఇవ్వడం, అప్ అంటే పైన. కానీ ఈ రెండు కలిస్తే పైకి ఇవ్వడమని కాదు, గివప్ అంటే వదిలేయడం లేదా ఓడిపోవడం అని అర్థం వస్తోంది కదా. అసలు ఈ గివప్కి వదిలేయడానికి లింక్ ఏంటి? బట్టి పట్టాల్సిందేనా? లేదు లేదు, లాజిక్ అక్షరాల్లో వెతక్కూడదు, దాని వెనుక ఉన్న ఊహలో వెతకాలి. పాతకాలంలో యుద్ధాల్లో ఓడిపోయినవారు తమ ఆయుధాలను శత్రువుల చేతికి పైకి ఎత్తి ఇచ్చేవాళ్లు కదా, గివింగ్ అప్ ద స్వోర్డ్స్ అంటారు. ఆహా, చేతులు పైకెత్తి ఆయుధాలివ్వడం అనమాట. ఎగ్జాక్ట్లీ. ఆ చేతులు పైకెత్తి లొంగిపోవడమనే చర్య నుంచే ఈ గివప్ అనే పదం పుట్టింది. అలాగే లుక్ అంటే చూడటం, ఆఫ్టర్ అంటే తర్వాత. కాని లుక్ ఆఫ్టర్ అంటే ఒకరిని జాగ్రత్తగా చూసుకోవటం, వెనుక ఉండి కనిపెట్టుకుంటూ ఉండటం అనే అర్థం నుంచి ఇదొచ్చింది. వావ్, అద్భుతం. అంటే ప్రతి పదం వెనుక ఒక మంచి స్టోరీ ఉందన్నమాట. గివప్కి ఆయుధాలు పైకెత్తి ఇవ్వడమనే కథ తెలిసాక ఎవరైనా దాన్ని మర్చిపోగలరా? అస్సలు మర్చిపోరు. అవును. ఇవి నేర్చుకునేవారికి స్టార్టింగ్లో కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించినా, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అత్యంత సహజంగా అనిపించేది ఈ పదాలు వాడినప్పుడే. ఇంగ్లీష్ వాళ్ళు పెద్ద పెద్ద పదాలు వాడకుండా ఇలాంటి చిన్న పదాలతోనే గొప్ప భావాన్ని చెప్పడానికి వీటిని వాడతారు. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే ఎవరైనా సరే ఈ వర్బ్స్ని కేవలం బోర్డు మీద రాసుకుని బట్టి పట్టకుండా వాటిని డైలీ లైఫ్ వాక్యాల్లో ఉపయోగిస్తూ నేర్చుకోవాలి కదా. ఖచ్చితంగా. అసలు ఏ భాష నేర్చుకోవాలన్నా ఉన్న ఏకైక మార్గం ఇదే, వినడం, మాట్లాడ్డం. తప్పులు పోయినా పర్వాలేదు. ఒక 5-6 ఏళ్ల పిల్లాడు భాష ఎలా నేర్చుకుంటాడు? గ్రామర్ రూల్స్ చదివి కాదు కదా, చుట్టూ ఉన్నవాళ్లు మాట్లాడుతుంటే విని దాన్ని ఇమిటేట్ చేస్తూ నేర్చుకుంటాడు. నిజమే. మనం కూడా అలాగే ఈ వర్బ్స్ని డే టు డే లైఫ్లో ఇమిటేట్ చేయాలి. వావ్! ఈరోజు చర్చ చాలా అద్భుతంగా, కళ్ళు తెరిపించేలా ఉంది. అంటే కేవలం పని కాదు, మనం ఎలా ఉన్నామో తెలిపే లింకింగ్ వర్బ్ అని తెలుసుకున్నాం. అలాగే గోకి వెంట్ ఎందుకు వచ్చిందో ఆ హిస్టరీ చూశాం. కళ్ల ముందు జరిగే పనులకు ఐఎన్జి కలిపేటప్పుడు ఆ డబల్ లెటర్స్ వెనుకున్న ఫోనెటిక్ సైన్స్ ఏంటో అర్థం చేసుకున్నాం. అవును,
మోడల్ వర్బ్స్ ఇచ్చే పవర్ గురించి, ఫ్రేజల్ వర్బ్స్ వెనుక ఉన్న సీక్రెట్ కథల గురించి కూడా చాలా సరదాగా తెలుసుకున్నాం. అయితే ముగించే ముందు మనమందరం ఒక చిన్న విషయం గురించి ఆలోచిద్దాం. ఇంగ్లీష్ క్రియల గురించి మనం ఇంతసేపు చాలా డీప్గా విశ్లేషించాం కదా. కానీ మన మాతృభాష అయిన తెలుగులో ఈ క్రియలు ఎలా పనిచేస్తాయో ఎప్పుడైనా గమనించారా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఉదాహరణకు వెళ్ళు, వెళ్ళాను, వెళ్తున్నాను, వెళ్ళేవాడిని. కేవలం కాలాన్ని బట్టి ఒకే పదం తెలుగులో ఎన్ని రకాలుగా తన రూపాన్ని మార్చుకుంటోందో కదా. రేపు ఉదయం మనం మాట్లాడే ప్రతి వాక్యంలోనూ ఆ ప్రాణం అంటే ఆ వర్బ్ ఎక్కడుందో వెతకడం ప్రారంభించండి. మనం వాడే ఆ చిన్న చిన్న క్రియలే మన మనసులోని భావాలకు ప్రాణం పోస్తాయి. వాటిని నేర్చుకుందాం, వాడేద్దాం, భాషపై పట్టు సాధిద్దాం. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఈ చర్చ విన్నందుకు ధన్యవాదాలు.